సో గైస్ ఈ వీడియోలో మనము హెచ్ఆర్ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ గురించి వాటి ఆన్సర్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో జనరల్ గా ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఏంటి ఉంటుంది ఏంటి అంటే సో హెచ్ఆర్ అంటే ఇక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్ ఓకే హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయడం అనేది పెద్ద బిగ్ డీల్ అయితే కాదు ఫర్ ఎక్స్పీరియన్స్. ఎందుకు అంటే మోస్ట్లీ ఏంటి అంటే సాలరీ డిస్కషన్ ఉంటుంది అండ్ ఫ్యూ బేసిక్ థింగ్స్ అనేది అడుగుతారు. నేనేమంటున్నానంటే జనరల్ గా ఓవరాల్ గా హెచ్ఆర్ ఎక్కువగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది వాటికి మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి, దాంతో పాటు ఎంప్లాయ్మెంట్ గ్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏం చెప్పాలి. సో దీనికి కొన్ని సినారియోస్ కూడా నేను చెప్తాను, దానికి ఆన్సర్స్ కూడా ఎలా చెప్పాలో కూడా చెప్తాను. రైట్, ఈ వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సరే, ఇక్కడ ఫస్ట్ చాలా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏం చెప్తారు జనరల్ గా? సో మై నేమ్ ఇస్ సో అండ్ సో, మై నేమ్ ఇస్ వన్ ఇయర్. సో నేను ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసిన, ఐ హావ్ కంప్లీటెడ్ మై బీటెక్ విత్ 68%. అండ్ ఇంత అది ఇది ఇంటర్ ఇక్కడ చేసిన మా నేటివ్ ప్లేస్ ఇది. జనరల్లీ బేసికల్లీ చాలా వరకు అందరూ ఆన్సర్ చేసేది ఇదే. నేను ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దాని బదులు ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీరు బేసిక్ ఇన్ఫో, నా పేరు ఇది, నేను ఈ కాలేజ్ చదువుకున్నాను, తర్వాత మీరు నెక్స్ట్ కంటిన్యూషన్ ఏం చెప్పాలి అంటే మా నాన్న పేరు, మా నాన్న వృత్తి, అది కాకుండా వాట్ ఈస్ ద స్కిల్స్ అంటే మీరు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా మాక్సిమం మీ స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఏం చేసావు నువ్వు కాలేజ్లో? నేను ఐ హావ్ కంప్లీటెడ్ ఇట్లా కాలేజ్ కంప్లీట్ చేశాను, సో అప్పుడు ఆ టైంలో ఈ ప్రాజెక్ట్ చేస్తాను, ఈ ప్రాజెక్ట్ అనేది దీనికి సంబంధించింది. ఆ విధంగా మెల్లగా ఏంటి అంటే ఎక్కడ నేను తీసుకొచ్చిన ఏ క్వశ్చన్ అడిగినా కానీ హెచ్ఆర్ బేసిక్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్ అడిగినప్పుడు అటు తిప్పి ఇటు తిప్పి టెక్నికల్ గా మీరు తీసుకొని రావాలి. ఓకే, యూ షుడ్ ప్రూవ్ టు ద హెచ్ఆర్ సో యూ ఆర్ వెరీ గుడ్ విత్ ద టెక్నికల్. సో దట్ ఏంటంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే నేను క్యాండిడేట్ ని హైర్ చేస్తే నాకు మంచి పేరు వస్తుంది అని చెప్పి ఒక ఆలోచన అనేది వాళ్ళకు ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫ్రెషర్ అయితే దాని తగ్గట్లు, ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు ప్రాజెక్ట్స్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ లో ఎలా వర్క్ చేస్తారు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అండ్ ఆల్ అబౌట్ స్కిల్స్ అనేవి కూడా మనం చూపించుకోవాలి. నాకు ఈ స్కిల్స్ వచ్చినాయి, ఇవన్నీ నేను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లోనే ఇవన్నీ మాట్లాడాలి. ఓకే, అండ్ వాట్ ఈస్ యువర్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అంటే చాలా మంది ఏంటి అంటే గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అంటే నేను పాజిటివ్ ఉంటా, జనరల్ గా అందరూ చెప్పేది. నేనేమంటానంటే దాని బదులు ఓకే, నీకు ఏ డొమైన్ లో స్ట్రెంత్ ఎక్కువ ఉంది, ఆ డొమైన్ లో స్ట్రెంత్ ఎక్కువ ఉంది, ఏ డొమైన్ లో ఎక్కువ స్ట్రెంత్ ఉంది, ఎలా చెప్పాలి అంటే అది కూడా కంపెనీ అనేది డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఒక కంపెనీకి ఇంటర్వ్యూ వెళ్లే ముందు మనం డెఫినెట్లీ ఆ కంపెనీ గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి. ఓకే, మన ఎంప్లాయ్మెంట్ కెరీర్ గ్యాప్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము, ఇది వన్ బై వన్ మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ ఆ కంపెనీ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు కంపెనీ ఎందుకు పనిచేస్తుంది, దేనికి పనిచేస్తుంది, వాళ్ళు ఇప్పుడు జాబ్ రోల్ దేని గురించి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నది, ఇవన్నీ ఓవర్ వ్యూ మనం తెలుసుకొని దాన్ని బట్టి ఏంటి అంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్, ఆ స్కిల్ అనేది స్ట్రెంత్ గా నీవు చెప్పుకొని దాంతో పాటు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, పాయింట్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 2 అండ్ ఆన్సర్. అండ్ చాలా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్, వై షుడ్ వి హైర్ యూ? నేను మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలి, నేను ఎందుకు హైర్ చేసుకోవాలి, వై షుడ్ వి హైర్ యూ అని చెప్పి చాలా చాలా సార్లు అడుగుతారు. దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సమాధానం చెప్తారు, నేను ఒక సమాధానం చెప్తాను. ఒకవేళ మీకు నచ్చితే ఇది యూజ్ చేసుకోండి. ఏంటి అంటే మీరు ఇక్కడ ఎందుకు హైర్ చేసుకోవాలి అంటే మీరు ఓపెన్ చేసిన పొజిషన్ అనేది ఏదైతే ఉందో లుకింగ్ ఫర్, నేను కరెక్ట్ గా మ్యాచ్ అవుతాను. ఎందుకు అంటే మీరు చెప్పిన జేడీ కానీ అక్కడ చెప్పిన స్కిల్ సెట్స్ అన్ని కూడా నేను చాలా ఎక్స్పర్టైజ్ అయి ఉన్నాను, అందువల్ల నేను నేను మీరు హైర్ చేసుకోవచ్చు నన్ను అన్నట్లు పాజిటివ్ వేలో మనం మాట్లాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఫ్రీక్వెంట్, చాలా మంచి ఆన్సర్ ఇది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది 100%. ఓకే, అవుట్ ఆఫ్ ఒక 100 ఇంటర్వ్యూస్ లో మీరు వెళ్తే, ఒక 10 ఇంటర్వ్యూస్ వెళ్తే 6 to 7 పీపుల్ ఆల్మోస్ట్ ఈ ఆన్సర్ 100% సాటిస్ఫై అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తర్వాత ఏంటి అంటే ఆ, మా కంపెనీలో ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నాం, ఇక్కడ భజన భజన స్టార్ట్ చేయాలి. దేని గురించి? ఇక్కడ ఏ కంపెనీ అయితే ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నాం ఆ కంపెనీ గురించి చెప్ప, మీ కంపెనీ అచీవ్మెంట్స్ గురించి మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఆ అచీవ్మెంట్స్ అనేది మన గూగుల్లో దొరుకుతాయి, లేకపోతే లింక్డ్ఇన్ లో కూడా చూసుకోవచ్చు. మీ అచీవ్మెంట్స్ ఇవి, మీరు ఇలా చేస్తున్నారు, సో ఈ కంపెనీ ఎంత బాగుంటుంది, సో నేను లింక్డ్ఇన్ లో చెక్ చేశాను, గ్లాస్ డోర్ లో చెక్ చేస్తాను, మంచి రివ్యూస్ ఉన్నాయి, మంచి ఫ్రెండ్లీ ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంటుందని, ఫ్రెండ్లీ వర్క్ కల్చర్, చాలా వర్క్ కల్చర్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుందని, అండ్ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారని. ఈ విధంగా ఏంటి అంటే కంపెనీ గురించి భజన అనేది చెప్పుకోవాలి. ఇక్కడ వై డూ యూ వాంట్ టు వర్క్ హియర్ అంటే. అండ్ దెన్ ఇక్కడ సో ఇక్కడ చాలా అందరూ వెయిట్ చేస్తున్న క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు మేబీ, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ యువర్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్? ఎంప్లాయ్మెంట్ గ్యాప్ ఎందుకు వచ్చింది, కొన్ని సినారియోస్ మీకు చెప్తాను. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గ్యాప్ అంటే ఏంటి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఎడ్యుకేషన్ గ్యాప్ కాదు, జాబ్ కి గ్యాప్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఈ ఎంప్లాయ్మెంట్ గ్యాప్ అంటే ఏంటి అంటే ఈ ఎంప్లాయ్మెంట్ గ్యాప్ అంటే కొన్ని సినారియోస్ చెప్తాను. ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, జాయినింగ్ ఈ రిలీవింగ్ తొందరగా ఇస్తలేడు, కానీ నెక్స్ట్ కంపెనీ తొందర పెట్టడం వల్ల రెండు ఓవర్లాప్ అయినాయి, ఒక 2 days 3 days.
సో ఇక్కడ ఇలాంటి సినారియోస్లో ఏంటి అంటే మనకి ఓవర్లాప్ అయినప్పుడు ఖచ్చితంగా డ్యూల్ ఎంప్లాయ్మెంట్ పడుతుంది. దాన్ని మనం మేనేజ్ చేసుకోవాలి, చాలా డీటెయిల్గా చెప్పాలి. అండ్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక కంపెనీని నువ్వు వదిలేసినావు, ఒక కంపెనీ నుంచి వదిలేసి నీకు 3 months గ్యాప్ వచ్చింది ఇంకో కంపెనీ జాయిన్ అవ్వడానికి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. జనరల్గా ఏంటి అంటే కొన్ని డిఫరెంట్ ఆన్సర్స్, 2 ఆన్సర్స్ నేను చెప్తాను. ఓకే, ఒక 3 months గ్యాప్ వచ్చింది అనుకుందాం. ఒకటి, ఏమి సపోర్ట్ చేయకుండా మనము సింపుల్గా ఎమర్జెన్సీ, ఓకే, మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టు 3 months ఏం జరిగింది అనే సర్టిఫికేట్లు పెడితే సరిపోతుంది. లేదు వాడిని ఖచ్చితంగా ఈ జాబ్ ని చాలా ఇంపార్టెంట్, ఎట్లా ఇంప్రెస్ చేయాలి అంటే మీరు ఆన్సర్ చేయాల్సింది ఏంటి అంటే ఈ 3 నెలల టైం నేను ఫుల్ టైం ఐ హావ్ టేకెన్ ఫుల్ ఆఫ్ మై టైం టు అప్స్కిల్ మై సెల్ఫ్, అంటే కొత్తగా స్కిల్స్ నా ప్రొఫైల్లో యాడ్ చేసుకోవడానికి నేను బ్రేక్ తీసుకున్నాను. సో చాలా మంచి ఆన్సర్ ఇది, చాలా వర్కౌట్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇది వాడుకోండి. ఓకే, ఆ విధంగా ఎప్పుడైనా కానీ ఎంప్లాయ్మెంట్ గ్యాప్ వచ్చింది అంటే నేను అక్కడి నుంచి ఇప్పుడు ఒక 3 కంపెనీలు మారాడు, ఒక కంపెనీ టు కంపెనీ మారినప్పుడు, ఓకే, ఒక కంపెనీ టు కంపెనీ మారినప్పుడు ఒక 4 months గ్యాప్ వచ్చింది. ఆ 4 monthsలో ఏమేమి స్కిల్స్ యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా ఏంటి అంటే అప్ స్కిల్ చేసుకున్నావు అని చెప్పి నువ్వు ఆన్సర్ చెప్పి దాని తగ్గట్టు అప్ స్కిల్ అయినవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగావంటే డెఫినెట్లీ ఆల్ సాటిస్ఫై అవుతారు. ఓకే, అండ్ దెన్ సో చాలా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే వై డూ యూ వాంట్ టు లీవ్ యువర్ కరెంట్ రోల్, అంటే ఆల్రెడీ ఉన్న కంపెనీలో ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు. సో దానికి మీరు నేను అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాను, సేమ్ వర్క్ జరుగుతూ ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ మినిమం ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ డిఫరెంట్ డొమైన్స్లో వర్క్ చేశాను. ఐ వాంట్ ఎక్స్ప్లోర్ మోర్, ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. అండ్ అదే ఆ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 5 yearsలో ఎలా ఉండాలనుకుంటున్నాం అంటే మీరు ఏం చెప్పాలంటే టెక్నికల్గా మాట్లాడితే సో నెక్స్ట్ 5 yearsలో నేను ఏదైతే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ డొమైన్లో ఎక్స్పర్టైజ్ రావాలి, దాంట్లో టాప్ లెవెల్లో ఉండాలనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ హైరార్కి రీచ్ అవ్వాలనుకుంటున్నాను చెప్పాలి. కానీ 5 లక్షలు నేను నెక్స్ట్ 50 లక్షలు సంపాదించాలనుకుంటున్నా, టీమ్ లీడ్ అవ్వాలనుకుంటున్నా, లేకపోతే ఇంకొకటి వచ్చేసి మేనేజర్ అవ్వాలనుకుంటున్నా, నేను ఏదైనా స్టార్ట్అప్ కంపెనీ పెడదాం అనుకున్నా, ఇలాంటి అన్నెసరీ డిస్కషన్ పెట్టకండి. సో వాట్ షుడ్ యూస్ యూ కెన్ సే దట్ లైక్ నెక్స్ట్ 5 years ఐ వాంట్ టు బి ఎక్స్పర్టైజ్ ఇన్ దీస్ థింగ్స్ అని చెప్పి ఆర్ఎల్స్ వీటిల్లో నెక్స్ట్ హైరార్కీ ఐ వాంట్ రీచ్ నెక్స్ట్ లెవెల్ టు కరెంట్లీ వర్కింగ్ డొమైన్ గురించే మనం మాట్లాడాలి. ఓకే, ఎప్పుడు కూడా మన గురించి మనం సెల్ఫ్ డబ్బా అనేది అవసరమైన చోట స్కిల్ మీద చూపించుకోండి, కానీ అదర్ థింగ్స్ మీద మీ గురించి మీరు సెల్ఫ్ అయితే చెప్పుకోకుండా ఉండడం చాలా మంచిది. అండ్ ఎందుకంటే ఆ చెప్పుకునే టైంలో ఒకటి చెప్పుకో ఇంకొకటి చెప్పి సో అది కొంచెం ఏంటి అంటే అవతల వాళ్ళకి నెగిటివ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది, కాబట్టి అది ఆలోచించండి. సో ఇవన్నీ హెచ్ఆర్ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ ఆన్సర్స్. అండ్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్ ఉంటే హెచ్ఆర్ అడిగితే ఎంప్లాయ్మెంట్ గ్యాప్ గురించి ఏం చెప్పాలి అంటే సో ఆల్రెడీ 2 డిఫరెంట్ ఆన్సర్స్ చెప్పారు. సో ఆలోచించండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్జబ్రా కోర్సెస్. థ్యాంక్ యూ.